వన్స్ రొమ్ము క్యాన్సర్ గాని డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుందని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ గాని స్టేజ్ 1 నుంచి 3 లోపల గాని డిటెక్ట్ అయితే మాత్రం కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. ఎట్లాంటి అపోహలు పెట్టుకోకండి. ఇన్ కేస్ ఈవెన్ 4వ స్టేజ్ ఉన్నా కానీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్‌తో మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ 4వ స్టేజ్‌లో ఉన్న వాళ్ళు కూడా. సో, చాలా వరకు రొమ్ము క్యాన్సర్ గాని డిటెక్ట్ అయితే సర్జరీ అనేది కంపల్సరీ అవసరం పడుతుంది. సర్జరీ లేకుండా ఏ రొమ్ము క్యాన్సర్ అనేది ట్రీట్మెంట్ చేయడం అనేది కష్టం ఉంటుందండి. సర్జరీతో పాటు కొన్ని స్టేజెస్‌లో ఉన్న మనం హార్మోనల్ రిసెప్టార్ పాజిటివిటీ అంటే కొన్ని టెస్టులు చేస్తాం ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత. దాన్ని బట్టి ఈవెన్ కీమోథెరపీ ఇవ్వాలా? లేకుంటే వద్దా? జస్ట్ ఒక హార్మోనల్ టాబ్లెట్‌తోనే కంట్రోల్ చేసుకోవచ్చా? వద్దా? అనేది డిసైడ్ అవుతుంది. కానీ సర్జరీ ముందు కీమో ఇవ్వాలా? సర్జరీ తర్వాత కీమో ఇవ్వాలా? అనేది స్టేజ్‌ని బట్టి, ఈ హార్మోనల్ రిసెప్టార్‌ని బట్టి, పేషెంట్ కండిషన్ బట్టి ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకొని కీమోథెరపీ ఇవ్వాలా? వద్దా? అనేది డిసైడ్ అవుతుందండి. ఇంకో ట్రీట్మెంట్ మోడాలిటీ ఏంటంటే రేడియేషన్ అనమాట. ఈవెన్ ఇప్పుడున్న అడ్వాన్సెస్ ప్రకారం ఒకసారి డిటెక్ట్ అయితే మొత్తం రొమ్ముని తీయాల్సిన అవసరం లేదండి. చాలా వరకు మనం ఓన్లీ ఎక్కడైతే గెడ్డ ఉందో అక్కడ వరకే గెడ్డను మాత్రం తీసేసి రొమ్ముని మొత్తం మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అంటే ఎలా ఉందో రొమ్ముని అలానే ఉంచుకునేలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో వన్స్ మనం అది తీసుకున్న తర్వాత కొంచెం మిగతా బ్రెస్ట్‌కి గాని రేడియేషన్ పెట్టుకుంటే మళ్ళీ వచ్చే అవకాశాలు అనేది తగ్గుతాయి. సో చాలా వరకు అపోహ ఏందంటే ఒకసారి రొమ్ము క్యాన్సర్ వచ్చిన తర్వాత మొత్తం రొమ్ముని తీసేస్తారే, మొత్తం కొంచెం ఆ సోషల్ స్టిగ్మా అనేది ఉంటుంది. ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్స్ అలా కాదండి. పేషెంట్ ముందు ఎలాగున్నారో ఆల్మోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత కూడా మనకు అలాగే ఉండేలా కూడా ట్రీట్మెంట్స్ వల్ల కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకో అపోహ ఏందంటే కీమోథెరపీ ఇచ్చినందువలన సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. హెయిర్ లాస్ అయిపోతారు, వామిటింగ్స్ ఎక్కువ ఉంటాయి, నీరసం అయిపోతారు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనేది అని చాలామంది అపోహల్లో ఉంటారు. మినిమమ్‌లు ఉంటాయి, కాదనట్లేదు. బట్ అవన్నీ మనం ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో మేము మీకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ సైడ్ ఎఫెక్ట్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి టాబ్లెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. హెయిర్ ఫాల్ అనేది ఓన్లీ టెంపరరీ. ట్రీట్మెంట్ ఇచ్చినంత కాలం హెయిర్ ఫాల్ ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ కంప్లీట్‌గా ఇంతకుముందు ఎలాగైతే హెయిర్ ఉంటుందో అది మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ కానీ, బాడీలో వీక్‌నెస్ అనేది కానీ మేము ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. మీరు అలాంటి అపోహలు పెట్టుకోకుండా ఒకవేళ డయాగ్నోస్ అయితే దగ్గరున్న డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఇవన్నీ మాట్లాడితే మీకు కొంచెం బాగా ఇంకా క్లారిటీ వస్తుంది.